సిక్కోలు వైసీపీలో ఆయన సీనియర్ లీడర్. కానీ కొద్ది రోజులుగా మింగలేక కక్కలేక ఆ మాజీ స్పీకర్ తెగ మదన పడిపోతున్నారా? అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ మాజీ సభాపతికి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారో లేక పనిష్మెంట్ ఇచ్చారో తెలియక తెగ సతమతమవుతున్నారా? అంగట్లో అన్ని ఉన్నా అధికారంలో లేక పార్టీలో పెద్ద పదవి ఇచ్చిన నియోజకవర్గంలో బాధ్యతలు లేక ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? అందుకే రాజకీయ మౌనం పాటిస్తున్నారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సొంత పార్టీ నేతలు వరుస షాక్లు ఇస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా నేతలంతా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. తాజాగా వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గుడ్ బై చెప్పేశారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. కానీ వైసీపీలో జగన్ అన్ని విధాలుగా అండగా నిలిచారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలోనూ పార్టీ అధినేత జగన్ కు అండగా నిలిచారు. అలాంటి తమ్మినేని సీతారాంకు వైసీపీలో ఘోర అవమానాలు ఎదురవుతున్నాయని తెగ ఫీల్ అవుతున్నారట. పార్టీలో తనను గౌరవిస్తున్నారా లేక అవమానిస్తున్నారా అని తెగ మదన పడిపోతున్నట్టు తెలుస్తుంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పొలిటికల్ లైఫ్ ను వైసీపీ హైకమాండ్ డైలమాలో పడేసింది. అధికారంలో ఉన్నప్పుడు సముచిత స్థానం ఇచ్చిన అధిష్టానం ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు నుంచి ఆయన్ను తప్పించింది. అప్పటి నుంచి తమ్మినేని సీతారాం తెగ బాధపడిపోతున్నారట. అత్త కొట్టిందన్న బాధ కన్నా తోటి కోడలు చూసిందన్న ఆవేదన ఆయనలో ఎక్కువైందని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆముదాల వలస సమన్వయకర్త పోస్టు నుంచి తమ్మినేని సీతారాంను తప్పించారు. ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా తమ్మినేని ప్రత్యర్థి చింతాడ రవికుమార్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా పీఏసీ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన సొంత నియోజకవర్గంలోనే పార్టీ బాధ్యతలు లేకపోవడంతో మాజీ స్పీకర్ తెగ మదన పడిపోతున్నారట. అంతేకాదు చింతాడ రవికుమార్ కు ఎట్టి పరిస్థితిలో సహకరించేది లేదని బహిరంగంగానే హెచ్చరిస్తున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా ఆముదాల వలసలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటుంది. దాంతో ఆముదాల వలసలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరులో క్యాడర్ మొత్తం పరేషాన్ అవుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆముదాల వలస నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కు తమ్మినేని సీతారాం ఎంత సహాయపడతాడో తెలియదు. కానీ ఓడించేందుకు మాత్రం ఖచ్చితంగా మాజీ సభాపతి ముందుంటాడని సొంత పార్టీలోనే టాక్ వినిపిస్తుంది. గతంలోనూ ఆముదాల వలసలో 3 గ్రూపులు 6 వర్గాలుగా వైసీపీ పరిస్థితి ఉండేది. ఇప్పుడు సమన్వయకర్త మార్పుతో సీతారాం వెనక బలమైన క్యాడర్ ఉండిపోవడంతో మళ్లీ గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భవితవ్యం సైతం డైలమాలో పడేసిందన్న టాక్ సిక్కోలు జిల్లాలో తెగ వైరల్ అవుతుంది. మొత్తం మీద వైసీపీలో ఘోర అవమానాలు ఎదుర్కోవడం పైన తమ్మినేని అనుచరులు గుస్సా మీద ఉన్నారట. ఇంతలా పార్టీలో అవమానాలు ఎదుర్కోవడం కంటే పార్టీ మారితే బాగుంటుందని సూచిస్తున్నారట. గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం తమ్మినేని సొంతం. కానీ ఆముదాల వలస ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం అల్లుడు కూన రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అందువల్ల ఆయన టీడీపీలో చేరలేని పరిస్థితి. కానీ ప్రత్యామ్నాయంగా జనసేన కనిపిస్తుంది. ప్రస్తుతం ఆముదాల వలస జనసేనను నాయకత్వం లేమి ఉంది. కావున గ్లాస్ పార్టీలో చేరితే అన్ని విధాలా కలిసొస్తుందని అనుచరులు సూచిస్తున్నారట. మొత్తం మీద పార్టీ నేతల అభిప్రాయంతో అంగీకరిస్తున్న తమ్మినేని సీతారాం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం సైతం లేకపోలేదని అంటున్నారు.